హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు. నేను మీ పికి పవర్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుగు సాహిత్యంలో అలంకరణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మరి విభాగం 2 అయితేనే మరి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఏదైతే మరి తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించినటువంటి ఏపీ టెట్, డిఎస్సి సంబంధించినటువంటి జేఎల్, డిఎల్ సంబంధించినటువంటి అంశాలైతే మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంతకు ముందే పాఠ్యాంశంలో మరి పార్ట్ 1 అయితే మరి చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇప్పుడైతే పార్ట్ 2 అయితే మనం చెప్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే అలంకరములు అనగా అలంకరములు అంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇప్పుడు అలంకరకులు రుద్రటుడు అతను ఏమి రాసినాడు అంటే కావ్య అలంకారం అనే అలంకారాన్ని రాసినాడు. కావ్యాలంకారం గ్రంథాన్ని రాసినాడు. ఇతను శతాబ్దం ఏంటంటే 9వ శతాబ్దం చెందినటువంటి వ్యక్తిగా ఇతన్ని చెప్పవచ్చు. అట్లనే ప్రేయసి రసాన్ని కూడా ఈయన పేర్కొన్నాడు. స్నేహాన్ని స్థాయి భావంగా ఇతను పేర్కొన్నాడు. బట్టలలడు ఇతను రసము నిష్పత్తి అని చెప్పి ఉన్నాడు. ఇతను ఉత్పత్తివాదాన్ని కూడా రాసినాడు. ఇతను కాలం ఎంతంటే 9వ శతాబ్దం చెందినటువంటి వ్యక్తి. భట్టనాయకుడు భుక్తివాదాన్ని ఈయన ప్రతిపాదించాడు. ఈయన కాశ్మీర్ రాజు ఆస్థానంలో పండితుడిగా ఉండేవాడు. ఈయన కాలం 9వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. భట్టనాయకుడు భుక్తివాదాన్ని ప్రతిపాదించాడు. అట్లాగే చూసుకున్నట్టయితే ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకం అనే ధ్వన్యాలోకం అనే గ్రంథానికి కావ్యాలోకం అనే పేరు. ఇతను ధ్వని సాంప్రదాయ గ్రంథాన్ని కూడా ఈయన రాసినాడు. అట్లా చూసుకున్నట్టు దీని కాలం 885 నుండి 883గా ఇతని కాలాన్ని చెప్తారు. అట్లానే చూసుకున్నట్లయితే మకులభట్టు అనే అతను అభిధ వృత్తి మాతృక అనే గ్రంథాన్ని ఈయన 9వ శతాబ్దంలో రాయటం జరిగినది. రాజశేఖరుడు అని ఇతను చాలా ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తి. ఇది ఎక్కువసార్లు అయితే ఇది పరీక్షల్లో అయితే మాత్రం పునరావృతం అవుతుందని చెప్పవచ్చు. కావ్య మీమాంసం అనే గ్రంథాన్ని ఇతను రాసినాడు. అట్లా చూసుకున్నట్టయితే ఈయన కాలం 9వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. అభినవ గుప్తుడు ఇతను చాలా ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. మనం భరత నుంచి చూసినట్లయితే ఈయన వ్యాఖ్యలు అయితే మనకు కనబడుతున్నాయి. ఖచ్చితంగా అయితే అభినవ భారతి అని అతను లోచన అనే వ్యాఖ్యను అయితే రాసి ఉన్నాడు. ఇతను ఈ వ్యాఖ్యాన గ్రంథం అలంకార గ్రంథంగా చెప్తారు. ఈయన 11వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తిగా ఈయన్ని చెప్తారు. కుంతకుడు పేరు రాజనాయక కుంతకుడు. ఇతను వక్రోక్తి సాంప్రదాయాన్ని రాసినాడు. వక్రోక్తి అలంకారాలను కూడా ఈయన వ్యతిరేకంగా రాయటం జరిగినది. ఈయన కాలం 11వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తిగా ఇతన్ని చెప్తారు. అట్లా చూసుకున్నట్లయితే మహిమ భట్టు అని అతను వ్యక్తి వివేకం అనే గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. ఈయన క్రీస్తు 11వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ధనుంజయుడు అని అతను దశరూపకం అనే నాటక గ్రంథాన్ని అలంకార గ్రంథాన్ని రాసినాడు. ఈయన 11వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. భానుదత్తుడైన అతను రసతరంగిణి అనే గ్రంథాన్ని ఈయన రాసినాడు. 13వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. విశ్వనాథుడు ఈయన సాహిత్య దర్పణం అని గ్రంథాన్ని రాసినాడు. ఈయన కాలం 14వ శతాబ్దం అని చెప్పవచ్చు. ఈయన వాక్యం రసాత్మకం కావ్యం అని చెప్పినాడు. ఏమన్నాడు? వాక్యం రసాత్మకం కావ్యం అన్నాడు. ఈయన వాక్యం రసాత్మక కావ్యం అన్నాడు. ఈయన వాక్యాన్ని రసాత్మక కావ్యము అన్నాడు. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని రాసినాడు. ఇతని కాలం 14వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్పుతారు. భోజరాజు సరస్వతి కంఠాభరణం మరియు శృంగార ప్రకాశం అనే గ్రంథాలను ఇతను రాయటం జరిగినది. వీరు 11వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్పుతారు. హేమంద్రుడు అని అతను ఔచిత్య సాంప్రదాయము మరియు సువృత్తి తిలకము అనే గ్రంథాలను ఈయన రాయటం జరిగినది. ఈయన కాలం 11వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు. అయితే మమ్మూటుడు అనే అతను కావ్య ప్రకాశం శబ్ద విచారం అనే గ్రంథాలను ఇతను రాయడం జరిగినది. మమ్మరుడు కావ్య ప్రకాశం శబ్ద విచారం అనే గ్రంథాలను ఈయన రచించడం జరిగినది. ఇతని కాలము 11వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తిగా చెబుతారు. రుయ్యకుడు అలంకార సర్వస్వం అనే గ్రంథాన్ని కూడా ఈయన
రాయటం జరిగినది. ఇతను 12వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు. జయదేవుడు అని అతను ఇది చంద్రాలోకం అనే గ్రంథాన్ని రతిమంజరి అనే గ్రంథాన్ని కూడా ఈయన రాయడం జరిగినది. ఇది ఆంధ్ర చంద్రాలోకం అర్ధమ సూరకవి అతను కూడా ఈ గ్రంథాన్ని రాయడం జరిగినది. ఇతను 12వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. శారదా తనయుడు అని అతను భావప్రకాశం అనే గ్రంథాన్ని రాయడం జరిగినది. భావప్రకాశం అనే గ్రంథాన్ని రాయడం జరిగినది. 13వ శతాబ్దానికి 13వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్తారు. విద్యాధరుడు యాకావళి అనే గ్రంథాన్ని 13వ శతాబ్దంలో రచించినాడు. కుమారగిరి రెడ్డి వసంత రాజీయము 14వ శతాబ్దంలో దీన్ని రచించినాడు. పెదకోమట వేమారెడ్డి ఇతను సాహిత్య చింతామణి, సంగీత చింతామణి అనే గ్రంథాలను రచించినాడు. ఈయన 14వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్పుతారు. సర్వంగ సింగ భూపాలుడు ప్రసన్న సుధాకరం, సంగీత సుధాకరం అనే గ్రంథాలను 14వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్తారు. విశ్వేశ్వరుడు చమత్కార చంద్రిక అనే గ్రంథాన్ని కూడా ఈయన రాయడం జరిగినది. ఈయన 14వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్పుతారు. రూపగోస్వామి భక్తి రసామృతం, ఉజ్వల నీలామణి 15వ శతాబ్దం చెందినటువంటి వ్యక్తిగా ఆయన్ని చెప్తారు. మధుసూదన సరస్వతి భక్తవద్దత్తి రసాయనం 15వ శతాబ్దం. మధుసూదన సరస్వతి భగవద్భక్తి రసాయనం 15వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. గోస్వామి కర్ణ పూరుడు అలంకార కౌముది శాస్త్రం 16వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తిగా ఇతన్ని చెప్తారు. కేశవమిశ్రుడు అలంకార సేకరం అనే గ్రంథాన్ని ఇతను 16వ శతాబ్దంలో రాయటం జరిగినది. అప్పయ్య దీక్షితులు అలంకార శాస్త్ర గ్రంథాలు ఇతను 16వ శతాబ్దంలో రాయటం జరిగినది. జగన్నాథ పండితరాయలు రసగంగాధారం మరియు చిత్ర మాగం అనే గ్రంథాలను ఇతను రాయడం జరిగింది. ఇతను 10వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్తారు. మై వీడియో అందరికీ నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మై యూట్యూబ్ ఛానల్ పిక్కీ పవర్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.